చదువుకు వాల్యూ ఉద్యోగం బట్టి, లేదు వాళ్ళు స్థిరపడిన విధానాన్ని బట్టి, వాళ్ళు కట్టుకున్న ఇల్లు బట్టి, వాళ్ళు మెయింటైన్ చేసే స్టేటస్ని బట్టి విలువిస్తున్నారు. కానీ చదువు అనేది ఒక మనిషికి మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఎవరూ లేకున్నా చదువు తోడు ఉంటే ఎంతవరకైనా ఎంత ధైర్యంగానైనా బ్రతకవచ్చు. కాబట్టి మీ పిల్లలకు ఏదైనా తక్కువ చేయండి కానీ చదువును తక్కువ చేయొద్దు. ఎందుకు అంటే చదువుకు ఉన్నటువంటి విలువ ఒక పాతకాలంలో ఒక పద్యమో పాట ఉండేది. దొంగలు దోచను దొరకనిది, దానము చేసిన తరగనిది, పదుగురిలో నా పేరును పెంచి మంచి పేరును తెచ్చేది. అందుకే మంచిగా మాట్లాడే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ రోజుల్లో మనకు వాల్యూ ఇవ్వడం కానీ సొసైటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చదివినా చదవకపోయినా వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉన్నా వాళ్ళ దగ్గర స్టేటస్ అంటే కార్ ధనధాన్యాలు అన్నీ ఉంటే వాళ్ళ మాటకు విలువిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు ఏది చెప్పినా కూడా లెక్కలేదు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర మేబీ ఈ ఆస్తులు కానీ అంతస్తులు కానీ మెయింటెనెన్స్ అనేది కానీ లేకపోవడం వల్ల. అందుకే ఎవరైనా లెక్క చేయకపోతే అది వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క ఒపీనియన్కి వదిలేయండి. కానీ పిల్లలకి మెయిన్ ఇవ్వాల్సింది చదువు ఇవ్వండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటట్టు చేయండి. అంతేగాని చదువుని నిర్లక్ష్యం చేసి చదువుకున్న వాళ్ళని చదువును బట్టి విలువ ఇవ్వడం మానేసి స్టేటస్ని బట్టి విలువ ఇచ్చే వాళ్ళున్న సొసైటీలో వాళ్లకు కనువిప్పు కలిగేలా వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే చదువుకు వాల్యూ పెంచండి.